బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంత గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన అమరజీవి జలధార ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక జల్ జీవన్ మిషన్ కింద 3050 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పురోగతిపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 33 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు, పైప్ లైన్ల నిర్మాణం వంటి కీలక పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న తీర ప్రాంత గ్రామాలకు ప్రాధాన్యం ఇచ్చి పనుల వేగాన్ని మరింత పెంచాలని వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని పెండింగ్ అనుమతులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులను స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యత తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడించారు.